మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షాకిర్. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్నాం. ఇక్కడ కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా ఉచిత సుంతి శిబిరం జరుగుతుంది. కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరిన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. సరే, ఈ సుంతి కార్యక్రమంలో కొన్ని కిట్లు కూడా ఇస్తున్నారని చెప్పేసి చూసాం. అసలు మీరు సుంతి చేసుకున్న వారికి ఓన్లీ మెడిసిన్ ఇస్తున్నారా, లేకపోతే కిట్లు కూడా ఇస్తున్నారు? సుంతి చెచ్చిన తర్వాత మందులు వారం సరిపడా మందులు ఇచ్చి ఆ మందులతో పాటు పోషణ నిమిత్తం వాళ్లకు మంచి పోషణ ఇవ్వాలని చెప్పేసి మరి ఒక 5 kgs గోధుమ పిండి, 1 kg బెల్లము, ఒక 1/2 kg నెయ్యి, ఒక బ్రెడ్, ఒక 1 డజను అడిపళ్ళు ఇచ్చి వారం సరిపడా పిల్లలకి పెడితే త్వరలో మానిపోయి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి వాడికి పోషణ జరుగుతుంది. సో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కాబట్టి మా సుమన్ టీవీ తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి సహకరించే మా బంధువులు, నా స్నేహితులు, నన్ను నమ్మిన వాళ్ళు కానివ్వండి, మంచి శ్రేయోష్లు కానివ్వండి, అందరూ సహకారం వల్లనే నేను దిగ్విజయంగా ప్రతి సంవత్సరము 14 నుంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ శిబిరంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి సుంతి ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన పేరెంట్ దగ్గర మనం ఉన్నాము. ఆయన అడిగి ఆయన మాటలో మనం తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా మీ అబ్బాయికి చేయించారు? చేపించాము సార్. ఎలా చేశారు సార్? చాలా బాగా చేస్తున్నారు. అదే మీ అబ్బాయి వయసు? అబ్బాయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇద్దరు చేయించాను నేను. చాలా బాగుంది. తర్వాత లోన ట్రీట్మెంట్ కూడా బాగా అరేంజ్మెంట్ బాగున్నాయి. పొద్దున్నే టిఫిన్లు వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో బాగా చేస్తున్నారు. టిఫిన్లు, భోజనాలు అన్ని ఏర్పాట్లతో సహా కిట్లు, బయటకు వచ్చిన వాళ్ళకి మంచి ఏమేమి ఇచ్చారన్న? గోధుమ పిండి, నెయ్యి, వాళ్ళకి వారం సరిపడా సరుకులు ఇచ్చారు. బాగా చేశారా? బాగా చేశారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఏర్పాటు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ప్రతి సంవత్సరం చేస్తున్నారంట, మాకు తెలియదు. ఈ సంవత్సరం తెలిసి వచ్చాము. ఇక్కడ రిసీవ్ కానీ బాగా చేసుకున్నాం మమ్మల్ని అయితే. గఫూర్ గారు పిల్లలు కానీ బాగా చేసుకున్నారు. నాకు 2 పిల్లలు అండి. 2 పిల్లలు ఇక్కడనే చేయించండి. చాలా బాగా చేశారండి. బ్లడ్ రాలేదు, పిల్లలు ఏడవలేదు. డాక్టర్స్ కానీ బాగా చేశారు. మార్నింగ్ టిఫిన్స్ పెట్టారు, ఇప్పుడు కానీ కిట్ ఇచ్చారు, బాగా హెల్ప్ చేశారు. ఇలానే చేయాలండి బాగా కోరుకుంటున్నాను. ఏమి ఇబ్బంది లేండి, మంచాలు వేశారు, బాగా హెల్ప్ చేస్తున్నారు. ఫ్యాన్స్, కూలర్స్ బాగా పెట్టారు, బాగా చూస్తున్నారండి. మీరు చెప్పండి సార్, ఏర్పాటు ఎట్లా ఉంది? బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి వదిలి నుంచి వచ్చామంటే ఎలా వచ్చారు? వదిలి నుంచి ఆటోలో వచ్చామండి. ప్రథమ చెప్తే ఇక్కడ ఉచితంగా సుంతి చేపిస్తామంటే వచ్చామండి. ఎలా ఏర్పాటు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి మేడం, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇబ్బందులు ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. టిఫిన్లు అన్ని చాలా బాగున్నాయి. మా అమ్మమ్మ చెప్పింది, దాని ద్వారా వచ్చి చేయించుకోండి. అంత బాగా జరిగిందా మేడం? అంత బాగానే జరిగింది. ధన్యవాదాలు. ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం అంటే నాగురుబి గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి ఇక్కడ ఏర్పాటు ఎలా జరుగుతుందో తెలుసుకున్నాడు. నమస్తే. ఏర్పాటు ఎలా జరుగుతుంది? చాలా బాగా చేస్తున్నారండి. ప్రతి సంవత్సరం కేఎస్ఎం ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత సుంతి అయితే చేయడం జరిగింది. శ్రీ అబ్దుల్ గఫూర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇస్లాం మతంలో సుంతి అనేది ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయాల్సుకున్న డబ్బున్న వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. డబ్బు లేని వాళ్ళు చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఈ కార్యక్రమం అయితే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళకు దగ్గరుండి వారి పర్యవేక్షణలో అందరం అయితే చూస్తున్నాము. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గఫూర్ సార్ గారు. ఇక్కడ కూలర్లు అయితేనేమి, వాటర్ అయితేమి, వాళ్ళకి మంచాలు అయితేమి, తర్వాత ఫుడ్ అయితేనేమి, పిల్లలకు పెరుగు అన్నం అయితేనేమి, వాళ్ళ టిఫిన్స్ అయితేనేమి, వాటర్ సప్లై బాగుంది. వీళ్ళందరికీ మెడికల్ కిట్ ఇవ్వడం జరిగింది. పౌష్టికంగా ఉండాలని పౌష్టిక ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా అయితే చేస్తూ ఉంటారు. వాటిలో ఇదొక కార్యక్రమం, ముఖ్య కార్యక్రమము. అబ్దుల్ గఫూర్ గారికి ధన్యవాదాలు. తర్వాత వచ్చేసి ఇక్కడ పేరెంట్స్ అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. మాకు చాలా డబ్బు ఇబ్బంది ఉంది, ఎవరు బాగా చేస్తారా సుంతి అనేది ఒక ఇబ్బందికరంగా ఉండేది. ఈ రోజు అయితే మాకు ఆ ఇబ్బంది లేదు. వాళ్ళు దగ్గరుండి మాకు వాళ్ళ మాటల్లో విన్నాం మేడం. కాకపోతే ఇప్పుడు మనము కనిగిరి ప్రాంతం నుంచే కాకుండా దాదాపు పొన్నల్లూరు కానివ్వండి, అగ్రహారం కానివ్వండి, డీజీపేట, సిఎస్పురం, పామూరు, పొదిలి నుంచి కూడా మా ప్రజలు ఇక్కడ తరలి వచ్చారని చెప్పేసి విన్నాం ఇప్పుడే. దాని విషయం వాళ్ళ ఏర్పాట్లు ఎలా చేశారు మేడం? వాళ్ళు ఏర్పాట్లు అయితే వాళ్ళ ఆటోల ద్వారా వచ్చారండి. వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇతర ఊర్ల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఫుడ్ అయితేనేమి, వాటర్ సౌకర్యం అయితేనేమి, వాళ్ళకు రసము ద్వారా ఇక్కడ ఇస్లాం మతంలో ఒక రసం అనేది ఉంటుంది. పిల్లలకు సుంతి చేసే ముందు వాళ్ళకు గంధం పూసి, వాళ్ళకు దండలేసి, వాళ్ళకి రసం చేసే కార్యక్రమం నుంచి, దువా కార్యక్రమం నుంచి మొత్తం మన ఇళ్లలో కూడా చేసుకోము. అక్కడ నుంచి చేసి వాళ్ళకు దువా చేపించి, వాళ్ళకు మన ఇస్లాం మతంలో ఎలాంటి కార్యక్రమం అయితే జరుగుతుందో అలా చేపించి మనమైతే సుంత చేయడం జరుగుతుంది ఇక్కడ.
తర్వాత వచ్చేసి పిల్లలకు తర్వాత చేయించిన తర్వాత కూడా వాళ్ళకి బ్లడ్ వస్తుందా, ఏమైనా వాపు వస్తుందా, వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా అనేది డాక్టర్ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది.